ఎస్ 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 ఒక్క నిమిషం విజయ్ గారు వస్తారు ఒక్క నిమిషం దానికి ఇక్కడ ఒక అంశం అండి, మనము ఏ రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నాం అనేటువంటి ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విజయ్ గారు మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పాలకులు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాటర్ తీసుకెళ్లారు అనేటువంటి ఆరోపణలు తప్పు. ఎందుకంటే మీరు బచావత్ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి అవార్డు ఏముంది? కృష్ణా జలాల విషయంలో 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ కి, 299 టీఎంసీల నీళ్లు తెలంగాణకి. మరి దాన్ని ఏ పర్సెంటేజ్ ప్రకారంగా మీరు చూస్తారు? మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చెబుతున్నారు? మాకు 70-30 కావాలట. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియాకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఎలాగైతే తెలంగాణ మాకు అత్యధికంగా క్యాచ్మెంట్ ఏరియా ఉందంటున్నారో, మీరు విజయ్ గారు ఒక్క మాట, విజయ్ గారు నేను మాట్లాడిన తర్వాత విజయ్ గారు కాదు ఒక్క నిమిషం మాట్లాడే అర్థం కాదు కాబట్టి అసలు అక్కడ ముప్పును ఎదుర్కొనేటువంటిది చివరగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్. ఈ ముంపు ఎదుర్కొనేటువంటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా గోదావరి విజయ్ కుమార్ గారు బచావతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంగా లేదు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉంది. ఉమ్మడి కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకు బచావత్ కేటాయించింది. బచావత్ తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 కేటాయిస్తే అందులో ఆ తర్వాత ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఈ ప్రాజెక్ట్ కింద కాకపోతే బచావత్ ఒక ప్రాజెక్టుకు ఇన్ని నీళ్లు పోవాలని 1-2 ప్రాజెక్టులకు చెప్పింది. అయితే ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాలకులు ఈ ప్రాజెక్ట్ కింద వీళ్ళు ఇంత వాడుతున్నారు అని చెప్పి 299 అనేది ఒకటండి. ఇప్పుడు నేననేది ఒకటే, కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడు? మా ప్రాణహిత చేవేళ్లకు సంబంధించినటువంటి జాతీయ ప్రాజెక్టు దాన్ని ఆంధ్ర వాళ్ళు అడ్డుకున్నారు అని రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడు. కానీ కేసీఆర్ 2014 నుంచి 18 వరకు ఆయనే ఉన్నాడు, 18 నుంచి 23 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా, 9 సంవత్సరాలు ఉన్నాడు. మీ కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏతో అడిగిన దానికి అడగని దాన్ని ఒక చేయెత్తమంటే 2 చేతులు ఎత్తాడు. అన్ని చేసినటువంటి ఆయన ప్రాణహిత చేవేళ్లకి జాతీయ హోదా తెచ్చుకోలేడు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడ్డుపడితే ఆగిద్దా? ఇది ఈ విధంగా వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడతారు. రాజకీయ నాయకులు మాట్లాడటం అనేటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటిది నా విషయం. పోలవరం విషయంలో, పోలవరము గోదావరికి సంబంధించినటువంటి విషయంలో మిగులు జలాలనే కదా మనం వాళ్ళు ఆల్రెడీ గోదావరి వాళ్ళు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉన్నదని మిగిలిని ఇక్కడికి వస్తాయి. వచ్చిందంటే మనం వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంటే మీరు గోదావరి నుంచి మీరు అదనంగా వాటర్ వాడుకుంటున్నారు కాబట్టి మేము కృష్ణాలో లాగేసుకుంటాం అనేటువంటి ధోరణి, ఈ విధమైనటువంటి బెదిరింపు ధోరణిలో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ కు తీవ్రంగా నష్టం కలిగించేటువంటి దీనికి సంబంధించి బచావత్లు ట్రిబ్యునల్స్ ఉన్నప్పుడు నిజంగా ఎందుకు పట్టించుకోవట్లేదు? రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలో పదే విమర్శించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అక్కడ కాదు కదా ఇప్పుడు పట్టించుకోవాల్సింది ఎవరు? అసలు పట్టించుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అండి. వీటికి సంబంధించినటువంటి నీటి జలాల విషయంలో ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి. దీనికి సంబంధించినటువంటి మొత్తం తగాదాల మొత్తాన్ని తీర్చాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం తీర్చాలి 2 రాష్ట్రాల మధ్య. ఒక నీళ్లు వరకే కాదండి, గోదావరి కృష్ణా జలాలేనా ఇప్పుడు ఏదైతే 2 రాష్ట్రాల మధ్య హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయం, సెక్షన్ 109 అదే 110 వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా మొండి చేయి చూపించింది. దానికి వెళ్లి వీళ్ళు ముఖ్యమంత్రులు దావత్ చేసుకొని జగన్ వెళ్ళి కేసీఆర్ తో ఒప్పందం చేసుకొని సెక్రటరేట్ మొత్తం రాయించి వచ్చినటువంటి పరిస్థితులు. అదే విధంగా అక్కడ ఉండేటువంటి ఆ ప్రభుత్వం తేల్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తేల్చి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని తీసుకురావాలి కదా. ఈ విషయంలో 2 పార్టీలు కూడా, తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో సాధించేటువంటి విషయంలో ఫెయిల్ అవుతున్నాయి అనేటువంటిది నా మాట. వాళ్ళు ఇంకా బెదిరించే ధోరణిగా వ్యవహరించి రాజకీయంగా బెదిరించి రాష్ట్రానికి హక్కుల మొత్తాన్ని కూడా
వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు. రైట్. ఎస్ విజయశేఖర రెడ్డి గారు, ఒకవైపు తెలంగాణ వాళ్ళేమో ఏపీకే కేంద్రం తెలంగాణ చిన్న చూపు చూస్తోంది, ఏపీకే బాగా చేస్తుందని చెప్తున్నారు.